హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం జార్జియా స్టేట్ నుండి ఫ్లోరిడా వెళ్తున్నాం. నేను ఒక రెంటల్ కార్ బుక్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ కార్ని తీసుకోవడానికి వెళ్తున్నాను. ఆ కార్ తీసుకుని ఫ్లోరిడా అనేది స్టార్ట్ అవుదాం. బట్ ఈలోపు మనం ఏం చేద్దామంటే జార్జియా స్టేట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇవాళ జూలై 5th అనమాట, 2025 జూలై 5th. ఇవాళ యుఎస్ ఇండిపెండెన్స్ డే. సో అందుకని ఆ రోడ్ల మీద ఈ హడావిడి ఉందన్నమాట. జార్జియా స్టేట్ యొక్క క్యాపిటల్ వచ్చేసి అట్లాంటా సిటీ. సో జార్జియా స్టేట్లో పాపులేషన్ జనాభా వచ్చేసరికి 1,10,00,000 మంది ఉంటారండి అప్రాక్సిమేట్గా మనకి ఇక్కడ. సో జార్జియాని ముద్దుగా ఏమని పిలుస్తారంటే పీచ్ స్టేట్ అని పిలుస్తారనమాట. పీచ్ అనేది ఒక ఫ్రూట్, సో పీచ్ స్టేట్ అని పిలుస్తారు మనకి. సో జార్జియాలో మనం మెయిన్గా చూసుకుంటే ఇక్కడ మౌంటైన్స్, పర్వతాలు, అంటే రివర్స్, అంటే నదులు, అడవులు అనమాట, ఫారెస్ట్లు కూడా బాగా ఎక్కువ ఉంటాయి ఇక్కడ మనకి. సో నెక్స్ట్ అట్లాంటా సిటీ అనేది మెయిన్ బిజినెస్ హబ్ అనమాట ఇక్కడ. అండ్ ఐటీ మార్కెట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఐటీ కంపెనీస్, ఐటీ జాబ్లు కూడా బాగా ఎక్కువ ఉంటాయి ఇక్కడ మనకి అట్లాంటాలో. ఓకేనా. సో కంపెనీస్కి వచ్చేసరికి మెయిన్ కంపెనీస్ ఏముంటాయంటే చాలా కంపెనీస్ ఉంటాయి, బట్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది కోకోకోలా, డెల్టా ఎయిర్లైన్స్, సిఎన్ఎన్ న్యూస్ ఛానల్ ఉంటుంది కదా, అవి ఇలా చాలా ఉంటాయి మనకి. ఇవి మెయిన్గా వస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్కి వచ్చేసరికి చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి, బట్ మనం మెయిన్గా ఇక్కడ చూసిస్తే జార్జియా అక్వేరియం ఉంటుంది, వరల్డ్ ఫేమస్, అది బాగా చాలా పెద్దది ఉంటుంది. నెక్స్ట్ కోకోకోలా ఫ్యాక్టరీ అండ్ అట్లాంటా జూ, ఫెర్న్ మ్యూజియం, ఇక్కడ వాటర్ ఫాల్స్, ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇక్కడ మనకి. బట్ మనం కమింగ్ వీడియోస్లో ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం ఒక్కొక్క టూరిస్ట్ ప్లేస్ని. ఇక్కడ పక్కన చూస్తే చూడండి, యాంటిక్ పీసులు అని ఉంటాయి. ఇవన్నీ తీసుకుని ఇంటి ముందు నెక్స్ట్ లాన్లో అవి పెట్టుకుంటూ ఉంటారు. చాలా బాగుంటాయి అనమాట. వీళ్ళు చాలా బాగా క్రియేటివిటీ బాగా ఎక్కువ వీళ్ళకి ఒక్కొక్కరికి కూడా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవరో విఐపి అనుకుంటున్నారు కదా, ఎవరో విఐపికి ఎస్కార్ట్ ఇస్తున్నారేమో అనుకుంటున్నారు. అది కాదు, అక్కడ వాడేదో అతను ఏదో ట్రాఫిక్ వైలేషన్ చేసి ఉంటాడు. ఇక మనోడిని పుల్ ఓవర్ చేశారు. పుల్ ఓవర్ అంటే పక్కకు లాగడం అనమాట. సో పక్కకు లాగి చదివింపుల కార్యక్రమం ఉంటుందన్నమాట. ముందు ఐడియా అవి చెక్ చేస్తారు, గట్టిగా వేస్తారు ఫైన్ అనమాట. వాళ్ళు ఒక మాట కూడా అంటారండి, కొట్టరు తిట్టరు, గట్టిగా ఉంటుంది చదివింపుల కార్యక్రమం. ఆల్మోస్ట్ ఒక $200, $300 చెప్పలేం. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటనేది తెలియదు, ఆ అఫెన్స్ని బట్టి ఉంటుంది. సో ఏముంది లేదు, మనం మనీ కట్టేసుకోవడమే కదా అనుకుంటున్నారు కదా, అలా ఉండదు అక్కడ. ఒక్కసారి ఫైన్ పడిన తర్వాత డ్రైవింగ్ హిస్టరీలో మనకి పాయింట్ సిస్టమ్ ఉంటుంది వీళ్ళకి. కొన్ని పాయింట్లు ఉంటాయి, ఆల్మోస్ట్ 15 పాయింట్స్, 15 పాయింట్స్ అనమాట. సరిగ్గా ఐడియా లేదు నాకు, బట్ మోర్ దెన్ 15 దాటితే డ్రైవింగ్ లైసెన్స్ రివోక్ చేస్తూ ఉంటారు. సో ఈ అమౌంట్ ప్లస్ ఈ డ్రైవింగ్ హిస్టరీలో పాయింట్స్ ఇవే కాదండి, మనకి కార్కి వెహికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, అది చాలా విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. సో ఒకదానికోటి ఇంటర్లింక్ ఉంటాయి ఇక్కడ మనకి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ డ్రైవింగ్ వైలేషన్స్ వల్ల మన గ్రీన్ కార్డ్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది మనకి. సో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా కేర్ఫుల్గా మనం డ్రైవ్ చేయాల్సి ఉంటుంది మనకి. సో ఇక మనం దగ్గరికి వచ్చినట్టు ఉన్నాం మన కార్ తీసుకోవడానికి. సో ఇది నేను ట్యూరో అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుంది. సో దాంట్లో ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను నేను. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కారు వాళ్ళు ఓనర్స్ వాళ్ళ కార్లు రెంట్కి పెడతా ఉంటారు. సో మనం ఏంటంటే ఫ్రమ్ డే టు 2 డే టిప్ ఇచ్చుకొని ఆ టైమింగ్స్ అవి ఇస్తే, ఆ టైమింగ్ బట్టి అన్లిమిటెడ్ మైల్స్ అవి సెలెక్ట్ చేసుకుంటే మనకి వస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం కార్ని తీసుకోవచ్చు. సో నాకు ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 250 అంత పడింది 3 డేస్కి. సో నేను ఫ్రైడే మార్నింగ్ తీసుకున్నాను, సండే రిటర్న్ చేసాను. సో దానికి ఆల్మోస్ట్ ఒక 250 పడింది. ఇట్స్ గుడ్ డీల్ అనమాట అండి. సో ఇక్కడ చూసుకుంటే అమెరికాలో ఇలా కమ్యూనిటీస్ ఉంటాయి, మ్యాక్సిమం మోస్ట్ అన్నీ కూడా కమ్యూనిటీస్ ఉంటాయి అనమాట అండి. ఇలాగా ఈ కమ్యూనిటీస్లో ఇల్లులు చూసారు ఎలా ఉన్నాయో. సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. మనకి అపార్ట్మెంట్స్ ఉంటాయి, సింగిల్ హోమ్స్ ఉంటాయి, టౌన్ హోమ్స్ ఉంటాయి. సో ఇలా ఇండివిజువల్గా ఉంటాయి. సో వీటి గురించి కూడా నేను మళ్ళీ సెపరేట్గా ఒక వీడియో చేస్తూ ఉంటాను. వీళ్ళ హౌసింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, వీళ్ళ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, హౌసింగ్ కాస్ట్లు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా. సో కనపడుతుంది కదండి, ఈ కారే మనం తీసుకున్నది. దీని పేరే టయోటా కరోలా అనమాట, 2024. ఇప్పుడు మనం ఫస్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాం. సో ఇది రెస్ట్ ఏరియా. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం చూస్తుంటే హైవే నుంచి
ఇలా ఒక లారీ వస్తుంది చూసారా, పెద్ద ట్రక్కు. సో ఆ ట్రక్ ఏమో వెనకాల వాటికి ట్రక్స్కి సెపరేట్గా పార్కింగ్ ఉంటుంది, మనకి కార్లకి సెపరేట్గా పార్కింగ్ ఉంటుందన్నమాట. సో మనకి ఇండియాలో చూడండి ఎట్లా అయితే హైవే మీద డాబాలు ఉంటాయో అలానే ఇక్కడ రెస్ట్ ఏరియాలు అనేవి ఉంటాయన్నమాట హైవేలకి. సో ఇలా వచ్చి మ్యాక్సిమం ఇలా కార్ పార్కింగ్లు అవి చేసుకుంటారు. ఆ కనపడే బిల్డింగ్ ఉంది చూసారా, అక్కడే మనకి రెస్ట్ ఏరియాస్ అనేవి ఉంటాయన్నమాట. సో వాష్రూమ్స్ అవి ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ కూర్చొని మనం తినడానికి, ఫుడ్ అది తినడానికి కూడా బెంచెస్, మళ్ళీ బెంచెస్ అవి బాగుంటాయి, ప్లేసెస్ అవి బాగానే ఉంటాయి కూర్చోడానికి. చాలా కొంచెం నీట్గానే మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా. సో కొంచెం బ్రేక్ తీసుకుని ఫుడ్ అది తినేసి రెస్ట్ తీసుకుని కొంతసేపు రిలాక్స్ అవుతూ ఉంటారు. సో రిలాక్స్ అయ్యి వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే మీకు వెనకాల చూసారా, చాలా స్పీడ్గా వెళ్తున్నాయి హైవేస్ అవి. అవతలేమో వేరే వెళ్తున్న వెహికల్స్, ఇవేమో ఫ్లోరిడా వెళ్ళేవి, అవేమో డైరెక్ట్ జార్జియా అదే అట్లాంటా వెళ్ళేవి అనమాట అవి. ఇప్పుడు మనం సెకండ్ బ్రేక్ అయితే తీసుకున్నాం కార్కి పెట్రోల్ కొట్టించడానికి. బట్ మనం పెట్రోల్ అంటాం, అమెరికా వీళ్ళైతే గ్యాస్ అంటారు. సో పక్కన చూస్తున్నారుగా బీజీబీ అని చెప్పి, అది మనం ఫుడ్ ఏదైనా తీసుకోవడానికి. సో వాష్రూమ్ కూడా ఉంటాయి, రెస్ట్ రూమ్స్, అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో గ్యాస్ స్టేషన్ అంటారు. సో అక్కడ మామూలుగా పెట్రోల్ అది కొట్టించేసాం ఫుల్గా. సో మళ్ళీ స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. సో ఇప్పటివరకు మనం కార్ చూడలేదు కదా, మనం తీసుకున్న రెంటల్ కారు ఇదే. మనం తీసుకున్న ఈ రెంటల్ కారు ఈ 3 రోజులు మనం ఈ కార్లోనే ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఇది 2024 టయోటా కరోలా. ఓకే, బాగానే ఉంది కారు. మరి అంత స్పీడ్గా అయితే వెళ్ళట్లేదు. ఒక 70 mph అయితే వెళ్తున్నాం మేము. సో ఇప్పుడు మనం ఫ్లోరిడాలోని కోకోవా అనే బీచ్లో ఉన్నాం మనం. సో ఆల్మోస్ట్ టైము 8:30 అయిపోయింది వచ్చేసరికి. సో ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుందాం అనుకున్నాం. బట్ ఈ బీచ్కి వచ్చే స్ట్రీట్ మాత్రం చాలా బాగుంది. బట్ నేను డ్రైవింగ్ చేయడం వల్ల వీడియో తీయలేకపోయాను. ఈసారి మ్యాక్సిమం నేను అంతా రికార్డింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, ఈ రోడ్లు కానీ ఇవన్నీ కూడా. సో బీచ్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా నీట్గా ఉంది. ఇక్కడ చెత్త, తిన్న తర్వాత చెత్త, లేకపోతే తాగిన తర్వాత గ్లాసులు పడేయడం కానీ, తిన్న ప్లేట్లు పడేయడం కానీ, కవర్లు పడేయడం కానీ ఏమీ లేదు. చాలా అంటే చాలా నీట్గా అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes ఉన్నాము ఇక్కడ మేము. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఇంకా రూమ్కి స్టార్ట్ అయ్యాము. సో ఆ నైట్ మేము ఆల్మోస్ట్ ఈవినింగ్ చాలా లేట్ అయిపోయింది. బట్ మేము స్టే చేసిన హోటల్ అయితే ఇదే. ఈ హోటల్ కూడా చాలా బాగుంది. సో మేము ఆ నైట్ అంతా ఇంకా డ్రైవింగ్ ఆపేసి ఆ నైట్ అంతా కూడా అక్కడే స్టే చేసాము. సో నైట్ స్టే చాలా బాగుంది, స్విమ్మింగ్ పూల్ చాలా ఉంది. మార్నింగ్ లేచేసరికి బ్రేక్ఫాస్ట్ కూడా వీళ్ళు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అన్నారు. మయామిలోని హాలోవర్ బీచ్ దగ్గర ఉన్నాం మనం. సో రండి లోపలికి వెళ్దాం, హాలోవర్ బీచ్ లోపలికి వెళ్దాం. సో హాలోవర్ బీచ్ లోపలికి చాలా నీట్గానే ఉంది బీచ్ కూడా. కోకోవా బీచ్ కార్ పార్క్ చేసినందుకు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక $11 ఎంతో ఛార్జ్ చేశారు.
ఇప్పుడు టైం చూస్తే ఆఫ్టర్నూన్ 2 అయింది. ఆకలేస్తుంది బాగా. ఇక్కడేమో ఫుడ్ ఏమన్నా మరి చూడాలి, ఏమన్నా ఫుడ్ తింటే. మా రూమ్మేట్ నాతో పాటు వచ్చిన అతనేమో సరే కీ వెస్ట్ వెళ్ళాల్సిందే అన్నాడు. సరే అయితే ముందు ఏదైనా ఇండియన్ రెస్టారెంట్ అయితే చూడన్నా దొరుకుద్దేమో అని అడిగాను నేను. ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత కీ వెస్ట్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 160 మైళ్ళు, 150-160 మైళ్ళు ఉంది. ఆల్మోస్ట్ 3 అవర్స్ చూపిస్తుంది. మనోడు ప్లాన్ ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడే రూమ్ తీసుకుని అక్కడే నైట్ స్టే చేసేద్దాము. సో మార్నింగ్ 1 hour 2 hours అక్కడ చూద్దాము, చూసి అప్పుడు డైరెక్ట్గా అటు నుంచి అట్లాంటా చూద్దామని అన్నాడు. చూడాలి మరి ఏమవుద్దు. ఇక్కడ లంచ్ చేసేసి కీ వెస్ట్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మేము మయామి నుంచి ఒక 100-120 మైల్స్ వచ్చాము ఇప్పటికి. సో ఇక్కడ ఆర్వీ బోట్స్ అని చెప్పేదో ఉంది, రెసార్ట్ టైపు. సో ఇక్కడ అందరూ కార్లు పార్క్ చేసి ఒక రెస్టారెంట్ కైండ్ ఆఫ్ ఉంది, రెస్టారెంట్ టైపు. సో ఇక్కడ అందరూ కూర్చుని ఇవన్నీ చూస్తున్నారు. ఇది కీ వెస్ట్ అనే ప్లేసు. బట్ ఇంకా కీ వెస్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 60 మైళ్ళు ఉంది మాకు. చూడండి